హీనా షేక్ గారు అడుగుతూ ఉన్నారు. నమస్తే సార్, పీజీ 2 ఇయర్స్, డిగ్రీ 4 ఇయర్స్ చేసిన వాళ్ళకు 2026 నుండి బీఎడ్ 1 ఇయర్ చేయొచ్చు అంటున్నారు. ఇది నిజమేనా సార్? ఒక వీడియో చేయండి సార్ అని అడుగుతూ ఉన్నారు. బీఎడ్ 1 ఇయర్ అనేది ఇంటిగ్రేటెడ్ బీఎడ్ మాత్రమే. అంటే డిగ్రీ ప్లస్ బీఎడ్ ఉండేది మాత్రమే ఇంటిగ్రేటెడ్ బీఎడ్ అంటారు. డైరెక్ట్ మనం ఇంటర్ తర్వాత జాయిన్ అయ్యేటువంటి ఇంటిగ్రేటెడ్ బీఎడ్ కోర్సులు జాయిన్ అయితే మాత్రమే డిగ్రీ 3 ఇయర్స్ ప్లస్ 1 ఇయర్ బీఎడ్. 1 ఇయర్ బీఎడ్ అనేది డిగ్రీ తోటి లింక్ అయి ఉంటుంది కాబట్టి అట్లా వర్తిస్తుంది. కానీ పీజీ చేసినటువంటి వాళ్ళకు 4 సంవత్సరాలు డిగ్రీ చేసినటువంటి వాళ్ళకు అనేది ఏమి ఉండదు. నార్మల్గా బీఎడ్ అనేది 2 ఇయర్స్, గతంలో 1 ఇయర్ ఉండే, ఆ 1 ఇయర్ను ఇప్పుడు 2 ఇయర్స్ చేసిరు. ఈ 2 ఇయర్స్ను కూడా మళ్ళీ 1 ఇయర్ చేస్తారేమో అనే అపోహలలో ఉన్నారు. కాదండి, ఇంటర్మీడియట్ నుండి ఎవరైతే ఇంటిగ్రేటెడ్ బీఎడ్ చేస్తా అనుకుంటారో వాళ్ళకు మాత్రమే 1 ఇయర్ ఉంటుంది. మిగతా వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా చదివేటువంటి 2 సంవత్సరాల బీఈడీ చేయాల్సిందే. పీజీ ఉన్నా, అంతకంటే ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్నా, పీహెచ్డీ వరకు చదువుకున్నా ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. ఇంటిగ్రేటెడ్ బీఎడ్ చేస్తా అనుకున్నటువంటి వాళ్ళకు మాత్రమే ఒకే కోర్సు చేసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే డిగ్రీ ప్లస్ బీఎడ్ కలుపుకొని ఆ కోర్స్ అనేది డిజైన్ చేశారు కాబట్టి ఇంటిగ్రేటెడ్ బీఈడీ అంటారు. ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి డిగ్రీ అయిపోయింది నేను బీఎడ్ చేస్తా అని అనుకుంటున్నారో వాళ్ళకు మాత్రం ఎన్సిటీ రూల్స్ ప్రకారం 2 సంవత్సరాల బీఎడ్ తప్పనిసరి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే అటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి. నెక్స్ట్ FAQ షార్ట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.